ఛానల్ పెట్టి 10 డేస్ అవుతుందా? వ్యూస్ రావట్లేదా? అయితే నేను ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ మీరు సెట్టింగ్స్ ఫాలో అవ్వండి. లక్షల్లో వ్యూస్ అయితే వస్తాయి. గైస్, టుడే ఈ వీడియోలో మీరు ఛానల్ పెట్టి 10 డేస్ అవుతుందా? అసలు మీకు వ్యూస్ అసలు ఏమీ రావట్లేదా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను ఈ వీడియోలో కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. దాన్ని ఫాలో అయితే మీ వీడియోస్కి వ్యూస్ అయితే వస్తాయి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఎలాంటి యూట్యూబ్ టిప్స్, యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అయితే దొరుకుతాయి. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు గూగుల్లోకి వచ్చి studio.com లింక్ అయితే ఓపెన్ చేయండి. మీకు డౌన్లో లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ ఉంది కదా, ఛానల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ కీవర్డ్స్ అని ఉంటుంది. అసలు మీరు కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కీవర్డ్స్ అంటే మీ ఛానల్ ఉన్నారు కదా, మీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేస్తే ఆ టాపిక్ సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియోస్ మీ ఛానల్ రావాలంటే అలాంటి రిలేటెడ్ కీవర్డ్స్ అనేది కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెట్టింగ్ కూడా అనుకోండి, చాలా ఇంపార్టెంట్. మీ ఛానల్ ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి అన్నీ ఇచ్చేయండి. కీవర్డ్స్ వచ్చి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా ముందైతే చూసుకోవాలి. ఇక్కడ మనకి యూట్యూబే చెప్పేస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది 500 సబ్స్క్రైబర్స్ తోటి 1000 సబ్స్క్రైబర్స్ తోటి ఎలిజిబిలిటీ ఉంది కదా. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఇస్తుంది. ఫస్ట్ మీరు సబ్స్క్రైబర్స్ వీడియోస్కి వచ్చే వాచ్ టైంతో మోనిటైజేషన్ అవ్వండి, లేకపోతే షార్ట్స్కి వచ్చే వ్యూస్తో మోనిటైజేషన్ అవ్వండి అని అడుగుతుంది. ఇక్కడ మీరు షార్ట్స్కి వచ్చే మోనిటైజేషన్ ట్రై చేయకండి, అది ఇంపాసిబుల్. చాలామందికి లక్ ఉంటే కానీ 10 మిలియన్ వ్యూస్ అయితే అవ్వదు. మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2025లో వీడియోస్ చాలా ఇంపార్టెంట్. వీడియోస్కే ఎక్కువ డిమాండ్ ఉంది. వాచ్ అవర్ కూడా వస్తాయి ఈ వీడియోస్ వల్ల. వీడియోస్ అయితే చేయండి. షార్ట్స్ చేయమని నేనైతే చెప్పను, వీడియోస్ అయితే చేయడానికి చాలా ట్రై చేయండి. వీడియోస్ చేయడానికి ఆ విధంగా నేను చెప్పినట్టు షార్ట్స్ కాకుండా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎలాంటి యూట్యూబ్ టిప్స్ అయితే దొరుకుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.